తర్వాత ఈ కృష్ణయాజి గారిని అడిగారు. అడిగితే నేను ఇంతకుముందంతా ఏదో నదుల్లో బదులో చేసేవాడిని, టైం ఎంతసేపు కూర్చుంటానని నేను ఎప్పుడు లెక్క పెట్టి కూర్చోలేదు. ఇది సముద్రము, మీరు అంటున్నారు, మీ ఆజ్ఞ శిరసావధిస్తాను, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు. ఆ ఉన్న నిజం ఆ విధంగా చెప్పడం మా మహాస్వామికి నచ్చింది. వేరేగా ఇద్దరిని ముగ్గురిని లోపలికి తీసుకెళ్ళి ఒక్కొక్కడికి అక్కడ పఠించాల్సిన మంత్రం ఏదో వాళ్ళకు ఉపదేశం చేసినారు. శాస్త్ర ప్రమాణం సిస్టమ్ ప్రకారం ఆ చెవులో చెప్పడం, కన్నస్థ కంఠస్థ హృదయస్థ సిస్టమ్ ఉంటుంది, అదైతే చేశారు. ముగ్గురు దిగారు సముద్రంలోకి. కంచి స్వామి అక్కడ డేరా వేసుకున్నాం కదా, ఆ డేరాలో ఆయన కూర్చున్నారు. శృంగేరి స్వామి ఆయనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ పరమాచార్య దగ్గర నుంచి, కంచి పరమాచార్య దగ్గర. ఎందుకంటే అది సర్వజ్ఞ పీఠం, అదే గొప్పది. శంకరాచార్యుడు అక్కడ ఉండేది కదా. తో అక్కడ షామియానా వేసిన్నారు. మిగతా వచ్చిన వాళ్ళు, ఆయన అనుయాయులు, వాళ్ళ అనుయాయులు, మేమంతా ఆడ కూర్చున్నాం. 4 గంటలు ఉంటామని చెప్పిన ఇద్దరు కూడా 2:30-3 గంటలకు లోపలే బయటకు వచ్చేసారు. క్షమించాలా స్వామి, 3 గంటలు పూర్తి కాలేదు మాకు అన్న. ఈ మహానుభావుడేమో లోపలే ఉన్నాడు. చెప్పిన టైం 3 గంటలు అయిపోయింది. 8 అప్పుడేమో దిగారు, 11కు బయటికి రావాలి. రాలే, 12 అయింది, 1 గంట అయింది, 2 గంట అయింది. భయం అవుతుంది మాకు. సముద్ర జీవులు ఉంటాయి, అమంగళము అనుకోకూడదు, కానీ మానవ బుద్ధి మాకు కాస్త భయం అయింది. ఇంచుమించు 4 గంటల ప్రాంతంలో మహానుభావుడు బయటకు వచ్చాడు. స్వామి గారు అడిగారు, ఏంటి ఇంతసేపు? 3 గంటలు కదా చెప్పింది. నాకు లోపల టైం ఏం తెలుస్తుంది స్వామి. రెండవది, కాస్త లోతుకు పోయినాక ఈ అలలు కదుపుతూ ఉన్నాయి నన్ను, షట్చక్రాలు ఒక లైన్ కుదరలేదు. ఇంకాస్త లోపలికి వెళ్ళిపోయాను, పరమ చీకటి. రెండవది, అక్కడ టైం తెలిసే ఛాన్స్ నాకు కలగలేదు. మెలకు వచ్చింది, సుడిలోకి వచ్చాను, బయటకు వచ్చాను. అంతటి మహానుభావుడు.